హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కప్పు క్యాబేజీ, హాఫ్ కప్పు క్యారెట్ని గ్రేట్ చేసింది తీసుకోవాలి. చిన్న ఉల్లిపాయ ముక్కను తీసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ నేను ఒకటి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మైదా 3 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు సరిపడా, మిరియాల పొడి పావు టీ స్పూన్ తీసుకోవచ్చు, నేను తగినంత తీసుకున్నాను. వీటన్నింటినీ వేసి 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి ఈ మిక్స్ని బాగా కలుపుకొని ఈ విధంగా బాల్స్ చేసే విధంగా ఇలా ముద్దలాగా ఈ మిక్స్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఈ బాల్స్ని అందులో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి రెడ్ చిల్లీ సాస్ని. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను హోమ్ మేడ్ రెడ్ చిల్లీ సాస్ని తీసుకున్నాను. గ్రేవీ కోసం ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని అందులో వెల్లుల్లిని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 1 చిల్లీని తీసుకున్నాను. చిల్లీ, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో రెడ్ చిల్లీ సాస్ను వేసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ని కలిపి ఇందులో పోసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్ని కూడా వేయాలి. తర్వాత ఈ బాల్స్ అన్నిటిని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇంతేనండి, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.